రుణమాఫీ విషయంలో మన తుమ్మల స్పష్టీకరణ చేశారండి. పాస్బుక్ ఆధారంగానే ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది అని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు. 30,000 మందికి రుణమాఫీ కానట్లుగా లెక్కలు చెబుతున్నాయి. సాంకేతిక సమస్యలు, డేటా తప్పుడు నమోదే కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీపై రాజకీయం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారండి. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకముందే దానిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్బుక్ ఆధారంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని, రైతుకు రుణ విముక్తి కలిగించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రుణ విముక్తి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 30,000 మంది రైతులకు రుణమాఫీ కానట్లుగా లెక్కలు చెబుతున్నాయని మంత్రి చెప్పారు. ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక సమస్య, పేర్లు, ఆధార్, ఇతర డేటా తప్పుడు నమోదుతో రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతుల పేర్లను నమోదుకు అధికారులను నియమిస్తామని ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. కొందరు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని, వారు గతంలో ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాలని హితవు పలికారు. మంగళవారం సచివాలయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రోజు రుణమాఫీపై మాట్లాడడం వెంటనే తుమ్మల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము రుణమాఫీ చేస్తామని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీని అమలు చేసేలా వ్యవసాయ శాఖ ఆలోచిస్తుందని తెలిపారు. రైతు భరోసా, పంటల బీమా పథకాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ అమలు చేసేలా వ్యవసాయ శాఖ ఆలోచిస్తుందని తెలిపారు. రైతు భరోసా, పంటల బీమా పథకాలు కూడా అమలు చేస్తామన్నారు. అదండి విషయం. 33,000 మంది రైతులకి రుణమాఫీ కాని వారికి ప్రత్యేకించి ఒక అధికారిని పెట్టి వారి సమస్యలు తీర్చడానికి మంత్రి తుమ్మల క్లారిటీ ఇస్తున్నారండి.